నమస్తే, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పృథ్వీ పేరం. సో వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ భవాని. మ్యామ్, మీరు ఇందాక ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడారు. సో మీరు ఇన్ఫెక్షన్స్ అని చెప్పగానే నాకు ఒక డౌట్ వచ్చింది. సో హెచ్పివి వైరస్, సో దాని గురించి ఒకసారి నాకు చెప్పరా మ్యామ్? హెచ్పివి వైరస్ గురించి చెప్పాలంటే మనకి చాలా ఎక్కువ ఉంది, కానీ బట్ కంపల్సరీ టేక్ హోమ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. దీని గురించి కంపల్సరీ చెప్పాలి. ఇది తెలియాల్సిన విషయం ఎందుకు అని అంటే, హెచ్పివి వైరస్ అనేది మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. సర్వైకల్ క్యాన్సరే కాకుండా వెజైనల్, వల్వల్, ఏనల్, థ్రోట్ క్యాన్సర్స్, ఇలా మల్టిపుల్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. ఇది ఓన్లీ ఆడవాళ్ళలోనే కాదు, ఈవెన్ మగవాళ్ళల్లో కూడా ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి. ఎనీ సెక్షువల్లీ యాక్టివ్ పర్సన్ ఎవరైతే ఓరల్ కానీ లేకపోతే ఏనల్ కానీ నార్మల్ వెజైనల్ రూట్లో కానీ సెక్షువల్ యాక్టివిటీ పర్ఫామ్ చేసినప్పుడు ఈ వైరస్ అనేది మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఇది మేజర్గా కాంట్రిబ్యూట్ చేసేది సర్వైకల్ క్యాన్సర్స్కి. దీంట్లో చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయి, 300కి పైగా స్ట్రెయిన్స్ ఉన్నాయి. దీంట్లో అయితే కొన్ని హై రిస్క్ గ్రూప్ స్ట్రెయిన్స్ ఉంటాయి, కొన్ని లో రిస్క్ గ్రూప్ స్ట్రెయిన్స్ ఉంటాయి. హై రిస్క్ గ్రూప్ స్ట్రెయిన్స్ వచ్చేసేసి అవి 16 and 18 గ్రూప్స్ చెప్పుకోవాలి. 6 and 11 అనేవి లో రిస్క్. బేసిక్గా ఈ 4 వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుతుంటాం. ఇవే కాకుండా 31, 33, 45, 48 అని ఇలా వేరియస్ ఉన్నాయి. ఆ లో రిస్క్ వచ్చేసి వాట్స్ లాగా ప్రజెంట్ అవుతుంటాయి. హై రిస్క్ వచ్చేసి క్యాన్సర్స్ని కాజ్ చేస్తాయి, డిఫరెంట్ క్యాన్సర్స్. సో ఇప్పుడు ఏమైపోయిందనంటే మనకి వే బ్యాక్ అరౌండ్ 12 to 13 years బ్యాక్, if at all we see, not 12 to 13 years also, almost 15 to 20 years బ్యాక్ ఇవి వ్యాక్సిన్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. వచ్చినప్పుడు ఫస్ట్ 4 strains నుండి తీసుకొచ్చారు. ప్రెజెంట్లీ 9 strains వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. మేజర్గా ఇవి 9 years ఏజ్ నుండి ఇవ్వచ్చు. 9 to up till 15 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి 2 dosesగా వ్యాక్సిన్స్ ఇస్తుంటాం, ప్రొటెక్షన్ అగేన్స్ట్ హెచ్పివి వైరస్కి. అది 2 doses, ఒకటి 0 dose అండ్ ఇంకొకటి 6 monthsకి. అదే 15 years అబోవ్ అప్ టిల్ 45 years వరకు, యాక్చువల్గా అయితే 26 years అంటాము, కాకపోతే ఇప్పుడు అది ఎక్స్టెండ్ చేసి 45 years వరకు కూడా ఇస్తున్నారు. సో దాంట్లో 3 doses ఉంటాయి. అది వచ్చేసేసి 0 dose, 2 months అండ్ అగైన్ 6 months డోస్. ఇలా ఈ 3 doses ఇలా ఇచ్చినప్పుడు ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందు హెచ్పివి వైరస్కి అగేన్స్ట్గా ఈ వ్యాక్సిన్ ఏదైతే ఇస్తే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది 90 to 95% వచ్చేస్తుంది. అదే ఒకసారి సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయినాక ఇచ్చినట్టయితే ఆ ప్రొటెక్షన్ అనేది దగ్గర 75 to 80%కి పడిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ మనకి అదర్ వ్యాక్సిన్ క్యాన్సర్స్ నుండి కానీ వాట్స్ నుండి కానీ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి బెటర్ టు టేక్. ఓకే. అండ్ దీనివల్ల ఈ క్యాన్సర్స్ వల్ల, సర్వైకల్ క్యాన్సర్ వల్ల సగటున మన ఇండియాలో ఇప్పుడు ప్రతి ఒక్క ఆంకాలజీ సెంటర్కి ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ ఎవ్రీ 10th minute ఒక లేడీ చనిపోతున్నారు. అందుకని దీని ఇంపార్టెన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇది వ్యాక్సిన్ ఇప్పుడు ఇచ్చినట్టయితే పిల్లలకి మనం వాళ్ళని ఈ క్యాన్సర్ బారి నుండి కాపాడొచ్చు. మరి ఇంతకుముందు ఆల్రెడీ లేదు కదా మేడం, ఇప్పుడు వచ్చి ఇది 15 years కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఏంటి అని అంటే ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేయాలి. ఈ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ ఎందుకు చేయాలి అంటే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ సెక్షువల్ యాక్టివిటీ వల్ల లోపలికి బాడీలోకి చేరుతుంది. చేరాక అది ఏమవుతుందంటే 80% దాంట్లో వాష్అవుట్ అయిపోతుంది. డ్యూ టు సర్వైకల్ సెక్రీషన్స్ కానివ్వండి, పీరియడ్స్ వల్ల కానివ్వండి, అది వాష్అవుట్ అవుతూ ఉంటుంది. కాకపోతే 20%లో మాత్రం అది అలా రిటైన్ అయిపోయి వాళ్ళు ఎప్పుడైతే ఇమ్యూనిటీ సప్రెస్ అవుతారో అది రియాక్టివేట్ అయ్యి దాని విజిలెన్స్ బట్టి, అంటే ఇప్పుడు హై రిస్క్ అని చెప్పాను కదా, హై రిస్క్ ఉన్న వాళ్ళకి అది క్యాన్సర్స్ లాగా ప్రజెంట్ అవ్వడము, లో రిస్క్ ఉన్న వాళ్ళకి వాట్స్ లాగా ప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ దీంట్లో ఎవరు ఆ 20%లో ఉంటారు అని చెప్పడం అయితే కష్టం. అది మీరా నేనా ఎవరన్నది చెప్పడం కష్టం. ఎందుకని అందరికీ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది 25 years దగ్గర నుండి సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవ్రీ 3 years ప్యాప్స్మియర్ చేయాలి. ఒక చిన్న స్మాల్ టెస్ట్ ఓపీడీలో చేసేది గైనకాలజిస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్ బట్టి మనము సర్విక్స్ నుండి రిలీజ్ అయ్యే సెల్స్ని చదివి దాంట్లో క్యాన్సర్ వచ్చే గుణాలు ఉన్నాయా లేవా, ఒక 5 సార్లు అది చేసి ఎవ్రీ 3 years అంటే 15 years స్పాన్లో నెగటివ్ అని వస్తే వాళ్ళని అప్గ్రేడ్ చేసి 5 yearsకి ఒకసారి చేపిస్తూ ఉంటాం.
ఇవే టెస్ట్లు. ఓకే, 5 years ఒకసారి అట్లా ఇంకొక 4 years చేశారనుకోండి, ఆల్మోస్ట్ 20 years అయిపోతుంది. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ వెన్ దే రీచ్ 60 years రీచ్ అయినప్పుడు ఇంకా ఇది మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అప్పుడు కాంట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి కాబట్టి. ఓకే, సో దే ప్యాప్స్మియర్ చేసుకుంటూ అది నెగిటివ్ ఉన్నప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది వెరీ గుడ్ ఆప్షన్. అండ్ ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో, ఇప్పుడు ఇండియాలో అయితే ఆడపిల్లలకి ఇస్తున్నారు, కానీ ఐ ఈవెన్ ప్రమోట్ ఫర్ గివింగ్ ఈవెన్ ద మేల్ చిల్డ్రన్ ఆల్సో. ఓకే, ఎందుకంటే దేంటి సెక్షువల్ ప్రాక్టీసెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ద అదర్ కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ అట్లాంటి సైడ్ చూస్తే అక్కడ ఈ వ్యాక్సిన్ అనేది పిల్లల స్కూల్ వ్యాక్సినేషన్లోనే ఇంక్లూడ్ అయిపోయి బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇస్తున్నారు. ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో లుకింగ్ టువర్డ్స్ గివింగ్ దిస్ వ్యాక్సిన్ అనమాట. అది కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఐఏపీ స్కెడ్యూల్లో. సో సూనర్ మనకి చూడడానికి వస్తుంది. బట్ అంతవరకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఉన్నవాళ్ళు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, టేక్ ద హెచ్పివి వ్యాక్సిన్. ఒకవేళ వ్యాక్సిన్ అది తీసుకొని వాళ్ళు ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ కంపల్సరీ చేసుకోవాలి. అండ్ సర్వైకల్ క్యాన్సర్ నుండి ముక్తి తెచ్చుకోవాల్సిందే. హాయ్, ఐఎమ్ డాక్టర్ పృథ్వీ పేరర్. I'm an obstetrician and a gynecologist, laparoscopic surgeon, and I offer infertility treatments also. I work at Medicover Women and Child, High Tech City, adjacent to Shilparama.